చాలా రియాలిటీ బేస్డ్ కంటెంట్ ఇది. సో చాలా న్యాచురల్ గా రియల్ గా ఉంటుంది. సో అందరికీ నచ్చుతుంది. చూసిన ప్రతి ఒక్కరు ఎవరెవరైతే చూసారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సో అందరూ ఏంటండి లోపల రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారు. చూసి చాలా బాగుంది అన్నారు. సో ఈయన కూడా చూసారు. చెప్పండి మీరు కూడా. అండి ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా చాలా అద్భుతంగా ఉందండి. హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. ఒక మంచి పల్లెటూరు డ్రాప్ లో చాలా ఒక మంచి సినిమా వచ్చింది అనుకోవాలి. ఇలాగా ఇప్పుడు మన హీరోయిన్ గారు కూడా వచ్చి అంటే తాడేపులగూడెం అనమాట. ఆ తాడేపులగూడెంలో రేలంగి గారు, థర్టీస్ ఇండస్ట్రీ గారు, అలాగే కృష్ణవంశీ గారు ఏంటి చాలా మంది కూడా ప్రముఖులు వచ్చారు. ఆ ప్రముఖులు లాగే మా హీరోయిన్ గారు కూడా ఒక మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సూపర్ హిట్ సినిమా అండి, ఎవరు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆడియన్స్ కూడా అరాచకం అంటే మీరు చెప్పాలి అది చూసి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారండి. కార్తిక్ గారు అండ్ కమరన్ గారు దే వర్క్ వెరీ వెల్. అందరూ మ్యూజిక్ బాగుంది అని చెప్పి బయటకు వచ్చి చెప్పారు. చాలా అంటే చాలా ప్రభాస్ కదా బాగుంటాయి. హైలైట్స్ అయితే కామెడీ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ అ క్లీన్ మూవీ అండ్ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఇంకా మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా బాగుంది బ్రదర్. ఒక కాలేజీ లవ్ స్టోరీ, కాలేజీకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మూవీ. మంచిగా ఉంది, మంచి లవ్ స్టోరీ, వల్గరిటీ ఏం లేదు, కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫోటోగ్రఫీ డైరెక్షన్ చాలా బాగా చేశాడు ఇద్దరు కూడా. అంటే మనం తీసి పడేసే సినిమా కాదు. అంటే సాధారణంగా చిన్న సినిమాలు చాలా వస్తుంటాయి పోతుంటాయి కదా. సో ఇది కూడా అలాగే అనుకున్నాం కానీ బట్ సినిమా చూసేటప్పుడు నాకు బాగా నచ్చింది. మనకి కూర్చోబెట్టాడు. అలాగని మనకి ఫోటోగ్రఫీ కానీ మేకింగ్ దగ్గర కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. డిఓపి కూడా బాగా చేశారు వర్క్. సాంగ్స్ బాగున్నాయి, లొకేషన్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఓవరాల్గా మంచి మూవీ బ్రదర్. ఇది పెద్ద స్టార్స్ కానీ అయితే దీన్ని ఎక్కడో పెడతారు, పెద్ద బ్యానర్ వాళ్ళు అయితే. సో అప్కమింగ్ వాళ్ళు అనుకుంటా వీళ్ళు బ్యానర్స్ కూడా. సో దానివల్ల మనం చెప్పలేం కానీ ఇదే పెద్ద బ్యానర్ అయితే ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి వాళ్ళు ఇది ప్రొడక్షన్ కానీ ఇది అయ్యింటే ఇది పెద్ద సినిమా. ఇది చూసాను, చాలా వస్తుంటాయి ఇవన్నీ. బేబీ కూడా అలాగే. బేబీ ఏంటంటే ఓన్లీ లవ్ మీద ఎక్కువ వెళ్ళాడు, ఈ కాలేజ్ మీద ఎక్కువ వెళ్ళాడు. లవ్ కమ్ కాలేజ్ మీద ఫ్రెండ్స్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్, టీచర్ల మీద కొద్దిగా జోక్ చేసుకోవడం, ఇలాగ కొన్ని సన్నివేశాలు తీశారు. బస్ జర్నీ, బస్సులో సీన్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి, బాగా చేశారు. నాకైతే బాగా నచ్చింది మూవీ. హీరోయిన్స్ కూడా హీరో సన్నంగా ఉన్నాడు, మరి అలాగే తగ్గట్టు క్యారెక్టర్లు వస్తే పర్లేదు. బాగానే చేశాడు అబ్బాయి. హీరోయిన్ బాగా చేసింది. అమ్మాయి సినిమాలో కంటే ఇంకా బయట చాలా బాగుంది కాబట్టి ఆ బయట ఉండేటట్టుగానే క్యారెక్టర్లు మంచిగా పడ్డాయి అంటే మన కృతి సెట్ ఉంది కదా, ఆ టైప్లో రావచ్చు.